ఏ వాక్యం చెప్పాను? గత వారంలో ఏ వాక్యం చెప్పడం జరిగింది? నిన్న నైట్ ఏం కూర తిన్నారు మీరు? హల్లెలూయా చెప్పండి. ఏ భోజనం చేయలేదా? ఈ వారంలో ఎన్నిసార్లు బిర్యానీ తిన్నారు? అంటే లెక్కలు చూసుకుంటారు. 1, 2 కిష్ట హౌస్ దగ్గర ఒకసారి, ఆడ. హల్లెలూయా ఇవన్నీ గుర్తుకుంటాయి. కానీ దేవుడి వాక్యం ఏం చెప్పారమ్మా గత వారంలో అంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు, ఆలోచిస్తారు. ఈ లోకతమైన వాటి మీదే నీ మనసు ఉండి, లోకతమైన వాటి మీదే నీ తలంపులు ఉండి, లోకతమైన పనుల మీదే నీ పూర్తి ధ్యాస ఉండి, పరసంబంధమైన దేవుడి యొక్క విలువైన మాటలను వినకపోతే నువ్వు ఎంత నాకు భక్తి చేసినా, ఎంత అయినా సన్నిధిలో కనిపించినా కూడా వ్యర్థమే. హల్లెలూయా ఈ వాక్యము, దేవుడి వాక్యాన్ని మన హృదయములో భద్రపరచుకోవాలి. మన హృదయం అనే పలక మీద మనం రాసుకోవాలి. ఈ రోజులలో వాక్యం వినడం తక్కువ ఉండట్లేదు, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం ఉండట్లేదు, వాక్యాన్ని చదవడం ఉండట్లేదు, వాక్యాన్ని ఇతరులకు ప్రకటించడం కూడా ఉండట్లేదు. హల్లెలూయా గత వారంలో నేను చెప్పిన వాక్యం ఏంటంటే, యేసు వైపు చూడు, మనుషుల వైపు కాదు. యేసు వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో ఆ యేసు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆమేన్ అని చెప్పడం జరిగింది. ఈ వారం వాక్యం ఏంటనగా, యేసు క్రీస్తు మాటలో ఉన్న శక్తి ఏంటి? హల్లెలూయా యేసు క్రీస్తు మాటలో ఉన్న శక్తి ఏంటి? ఆ విషయాన్ని మనం గమనించినట్లయితే చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి చదువుదాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. 3వ దినమున యేసు అక్కడ ఉండెను. అమ్మా నాతో నీకేమి పని? అయినా ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? అక్కడ మొదట అమ్మగారు వెళ్ళారు. అక్కడ కానాను వీధిలో ఉన్నప్పుడు ఆ వీధిలో ద్రాక్షారసం అయిపోయింది. ఆ ద్రాక్షారసం అయిపోయినప్పుడు తల్లిగారు వెళ్ళి యేసుతో చెప్తున్నారు, అయ్యా ఇక్కడ కానాను వీధిలో మనకు ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది, ఇక్కడ వివాహం వచ్చిన వాళ్ళందరికీ అక్కడ అవమానం జరుగుతుంది ఆ బంధువుల మధ్యలో అని చెప్పి యేసు తల్లి వెళ్ళి యేసుతో చెప్పినప్పుడు యేసు ఒకటే మాట అన్నాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. హల్లెలూయా హల్లెలూయా అంటే దీనికి అర్థం ఏంటంటే, దేవుడు చేసే కార్యములకు ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వరకు మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఆ యేసు తల్లి ఏం చేసిందంటే, యేసే తెలియదా అక్కడ ఉన్నాడు యేసు ప్రభు? అక్కడ యేసు ప్రభు శిష్యులు ఉన్నారు, ఆయన వాళ్ళకి తెలియదా? ఈ యొక్క వివాహంలో, ఈ యొక్క విద్యలో ద్రాక్షరసం అయిపోయిందని చెప్పి వాళ్ళకి తెలియదా? తెలుసు. అయినా కూడా ఎందుకు మౌనంగా ఉన్నారంటే సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. హల్లెలూయా అయితే తర్వాత ఆ తల్లి గారికి అప్పుడు బుద్ధి వచ్చి, అరే బాబు నేను చెప్పడం కాదు, మీరు వెళ్ళి మీ దాసుడు, నీ యొక్క ఈ దాసుడు ఏమని చెప్తున్నాడో, యేసు ప్రభు మీకు ఏమని బోధిస్తున్నాడో ఆ పని మీరు చెయ్యండి రా అని చెప్పి అక్కడ ఉన్న శిష్యులను పంపించడం జరిగింది. హల్లెలూయా ఇప్పుడు మనము వినాల్సింది ఎవరి మాట వినాలి? దేవుడి మాట వినాలి, మనుషుల మాట కాదు. అక్కడ మరియమ్మ విషయంలో మనం గమనించినట్లయితే ఆమె సాధారణమైన మనిషి, దేవుడు ఒక పాత్ర వల్ల వాడుకున్నాడు. ఈ రోజులలో గమనిస్తే కొన్ని సంఘాలలో, కొన్ని చర్చిలలో మరియమ్మ
మరియమ్మ దేవత అంటారు. హల్లెలూయా. మరియమ్మ దేవత అంటారు. ఒక పాత్రని దేవుడు వాడుకున్నాడు. ఒక పాత్ర వాళ్ళని మరియమ్మని వాడుకున్నాడు, కానీ ఆమెని దేవతగా దేవుడు చేయమని చెప్పలే. ఆమె పూజ చేయమని చెప్పలే. ఆమె క్యాండిల్స్ ముట్టించమని చెప్పలే. ఒక పాత్ర వలె అక్కడ వాడుకున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని దేవుడు ఒక విధంగా ఒక పాత్ర వల్లే దేవుడు వాడుకుంటాడు. అక్కడ మరియమ్మను కూడా ఆ గర్భం ధరించేంత వరకు, కుమారుడికి శిశువునికి జన్మించేంత వరకు ఆ మరియమ్మని దేవుడు వాడుకున్నాడు. తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తుని సర్వ లోకానికి సువార్త ప్రకటించడానికి దేవుడు వాడుకున్నాడు. ఆమేన్. అయితే అక్కడ ఆమె చెప్పిన మాటని ఆయన వినకుండా తండ్రి చిత్తము, తండ్రి ప్రణాళిక ఏమైందో అది బయలుపరిచేంత వరకు ఆయన సన్నిధిలో కనిపెట్టాడు. హల్లెలూయా. అక్కడ శిష్యులకు చెప్పిన తర్వాత అమ్మగారు చెప్పగానే శిష్యులని చదువుతున్నా. యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణములు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా. హల్లెలూయా. ఇక్కడ మనం రాతి బాణముల విషయంలో గమనించినట్లయితే అవి ఒక పాడైపోయిన బాణాలు. ఆ రాతి బాణంలో శుద్ధీకరణ లేదు. ఎక్కడున్న దుమ్ము, ఎక్కడున్న డస్ట్ అక్కడే ఉంటుంది. ఆ రాతువానులు ఎక్కడో మూలకున్న రాతువానులని ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వాటిని తీసుకురండి, వాటిని మీరు శుద్ధీకరించి అందులో నీళ్లు నింపండి. హల్లెలూయా. ఆ భాగంలో అనగా మన హృదయం. హల్లెలూయా. నీ హృదయం ఈ రోజు ఎంత శుద్ధిగా ఉంటుంది, నీ హృదయం ఈ రోజు ఎంత పరిశుద్ధంగా ఉంటుంది, నీ హృదయం ఈ రోజు దేవుడికి మహిమకరంగా ఎలా జీవిస్తున్నావు. పైకి చూస్తే ఆ భావనలు దగదగదగగా మెరిచిపోతున్నాయి, కానీ లోపటున్న పుల్లు, లోపటున్న డస్ట్, లోపటున్న చెత్త చెదారం అలానే ఉంటుంది. ఈ రోజులలో దేవుడు బిడ్డల్లో కూడా అదే మనసు ఉంది, అదే హృదయము కలిగి ఉంటున్నారు. ఆ రాత్రి వానలను ఏ విధంగా శుద్ధీకరిస్తున్నారు, ఏ విధంగా వాటిని శుద్ధీకరించి నీళ్లు నింపుతున్నారు, అదే విధంగా మీ హృదయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చేత శుద్ధీకరించుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చేత మీ హృదయాన్ని శుద్ధీకరించుకొని ఆయనకు నీ హృదయాన్ని దేవాలయంగాను మార్చబడాలి. ఆమేన్. ఈ రోజులలో అది ఉండట్లేదు. అయితే అక్కడ దేవుడు చేసిన కార్యం ఏంటంటే ఆ బాణములను తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు అక్కడ కానాను విందులో ఆ నీటిని ద్రాక్షారసముగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. ఇది ఎలా సాధ్యమైంది? ఆయన నోటి మాట, ఆయన నోటిలో ఉన్న శక్తిగా. హల్లెలూయా. మొదటిగా దేవుడు ఈ విధంగా కార్యం చేశాడు. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయము 4 నుండి మనం గమనించినట్లయితే ఆయన బోధించుట సాధించిన తరువాత నీవు తోలిను లోతునకు నడిపించి చేపలను పట్టుటకు వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా ఇప్పుడు ఏం చేశానయ్యా నేను? రాత్రంతా ఏం చేశారంట? వాళ్ళు దోణులు ఎత్తి చేపలన్నీ పట్టడానికి చూశారంట. ఆ సముద్రంలో చేపలు పట్టడానికి ఎంత ప్రయత్నించినా కూడా ఒక్క చేప కూడా దొరకలేదు. హల్లెలూయా. కానీ అక్కడ సీమోనుకు ఉన్న విశ్వాసం ఏంటంటే యజమానుడు చెప్పినట్టు చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. చదవమా. మేము ప్రయాసపడుతుంది కానీ అయినను ఇప్పుడు ఏం చేస్తామయ్యా? మేము నీ మాట చొప్పున, నువ్వు చెప్తున్న మాట చొప్పున మేము మరలా వల వేస్తాము. ఆ వల వేసినప్పుడు నీ కార్యములు ప్రజలు చూసి ఆశ్చర్యపోవాలి. ఆమేన్. చదువుమా.
ఆయనతో చెప్పాను. వారు వారు అలాగు చేసి అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. విస్తారమైన చేపలు పట్టారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడికి తెలుసు ఏ పరిస్థితిలో ఎవరికి ఏ దీవెనలు ఇయ్యాలో, ఏ పరిస్థితిలో ఏ ఆశీర్వాదాలు ఇయ్యాలో, ఏ సమయంలో ఎవరి జీవితంలో కార్యం చేయాలో దేవుడికి తెలుసు. అక్కడ రాత్రంతా ప్రయత్నపడ్డారు. రాత్రంతా చేపలు పట్టడానికి ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రయాసపడినా కూడా ఒక్క చేప కూడా దొరకలేదు. దేవుడు వాక్కులో నుండి, శక్తిలో నుండి వచ్చిన మాట ద్వారా విస్తారమైన చేపలు అక్కడ దొరికాయి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడి వాక్కుని, దేవుడి స్వరాన్ని నువ్వు శ్రద్ధగా వింటావో, దేవుడి వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా ఆలకిస్తావో, అప్పుడు నీ హృదయములో విస్తారమైన పట్టజాలనంత దీవెన దేవుడు కుమ్మరిస్తాడు. ఆయన మాట వినకపోతేనే మనకు శాపం వస్తుంది. ఆయన మాటని శ్రద్ధగా వినకపోవడం ద్వారా మన కుటుంబంలో కష్టాలు వస్తున్నాయి. ఆయన మాట ప్రకారము మనం నడుచుకోకపోవడం ద్వారా మన జీవితంలో ఆశీర్వాదం ఉండట్లేదు. హల్లెలూయా. అక్కడ కానాను విందులో ఆయన నోటి ద్వారా వచ్చిన శక్తికరమైన మాట ద్వారా ఆ నీటిని దేవుడు ద్రాక్షారసంగా మార్చాడు. ఇక్కడ రాత్రంతా ప్రయాసపడిన ఈ యొక్క పేతురు విషయంలో, ఆ చేపలు వేసే విషయంలో కూడా ఎంత ప్రయాసపడినా కూడా ఒక్క చేప దొరకలేదు. తర్వాత విస్తారమైన చేపలు దొరికాయి. కింది వచనంలో చూస్తే వారి వలలు ఏమైపోయాయంట? తెగిపోయాయి. కారణం ఏంటి? ఆయన మాట. హల్లెలూయా. పాట పాడడం కాదు. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడు మయ్యా. హల్లెలూయా. ఆయన మనతో ఎన్నోసార్లు మాట్లాడుతున్నాడు. ఎన్నోసార్లు దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు. ఎన్నోసార్లు దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు. ఎన్నిసార్లు మాట్లాడినా కూడా వినట్లే. ఆయన కార్యాలని, ఆయన చేసిన కార్యాలని మనం గ్రహించట్లేము. ప్రభువైన యేసుక్రీస్తు మాటలో ఉన్న శక్తి ఏంటంటే అసాధ్యమైన కార్యములని మన జీవితంలో సాధ్యపరిచేది ఆయన మాట. ఒక మనిషికి ఏది అసాధ్యమో, ఏ పరిస్థితిలో ఉన్న వ్యక్తిని ఆ పరిస్థితిలో ఉండి కృంగిపోయి, నలిగిపోయి, బలహీనుడైన ఆ వ్యక్తికి ఇక నాకు దారి లేదు, ఎటు వెళ్ళినా కూడా నాకు సమయం లేకుండా, ఎటు పోయినా కూడా నా జీవితంలో కార్యం జరుగుతలే, ఎటు చూసినా కూడా శ్రమలే ఉంటున్నాయి, ఇక నాకు మరణమే శరణం అని చెప్పి కృంగిపోతున్న మీతో దేవుడు ఏమంటున్నాడంటే, అది మనుషులకు అసాధ్యమే, అది మనుషులకు అసాధ్యమే, కానీ సర్వశక్తి కలిగిన దేవుడు నాకు సమస్తము సాధ్యమే. హల్లెలూయా. వారికి అసాధ్యమే అక్కడ కార్యము, కానీ దేవుడికి ఏమైంది? అది సాధ్యం. ఎప్పుడైతే దేవుడు మాటలు నీ హృదయం అనే పలకం మీద నువ్వు రాసుకుంటావో, ఆ మాటల ద్వారా నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తావు. ఆ మాటల ద్వారా నీ కుటుంబంలో దేవుడు కార్యం చేస్తాడు. ఆ మాటల ద్వారా నీ జీవితంలో ఒకరి తల్లి వారిని ఏ విధంగా ఆదరిస్తుందో ఆ విధంగా దేవుడు నిన్ను ఆదరించునుగాక. మన దేవుడు ఆదరించేవాడు, బలపరిచేవాడు, ధైర్యపరిచేవాడు, నెమ్మదిని దయచేసేవాడు, అసాధ్యమైన కార్యములని సాధ్యపరిచేవాడు ఆయన. ఈ రోజున ఆయన మాట వినకుండా, ఆయన స్వరం వినకుండా, ఆయన వైపు చూడకుండా నువ్వు లోకంలో ఎట్టు పోయినా శ్రమలే. హల్లెలూయా. గత 2019లో దేవుడితో నాకు పాటించాడు. ఎటు చూసినా శ్రమలేలే, శ్రమలేలే,
ఎంత చేసినా వ్యర్థములే వ్యర్థములే, ప్రభుని నమ్మితే నీకు మోక్షములే, సిల్వదారియే నీకు మార్గములే. హల్లెలూయా. ఆ శ్రమల మధ్యలో, కష్టాల మధ్యలో, శోధన మధ్యలో నలిగిపోయి కృంగిపోయి కృమిలిపోతున్న నాకు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించిన ఆ ఒక అనుభవం కలిగిన పాట, ఎటు చూసిన శ్రమలే. ఎంత ప్రయాసపడి ఎంతమందికి సహకరించి ఎంత పరిచయంలో ఉన్నా కూడా అంతా వ్యర్థమైపోతుంది. ప్రభుని నమ్మితే నాకు మోక్షం. ఆ శిల్వధారిని నేను జ్ఞానిస్తూ నడిస్తే అది నాకు మార్గం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే కింది వచనంలో చదువు. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఆ. కొత్త చేపల వారి వలలు పిగిలిపోతుండగా తెగిపోతుండగా వారు వేరొక దోణిలో ఉన్న వేరొకటి, ఇప్పుడు వీళ్ళకే లేని పరిస్థితిలో ఉన్నప్పుడు, వీరి జీవితమే సగలేనప్పుడు, వీరి కుటుంబమే ఆశీర్వాదకరంగా ఉండనప్పుడు, వీరికే చేపలు రానప్పుడు కూడా వారి కుటుంబంలో, వారి జీవితంలో, వారి తోనలో పట్టచాలనంత చేపలని దేవుడు అక్కడ పట్టింపజేసి అది ఇతరులకు పంచే విధంగా దేవుడు వారిని ఆశీర్వదించి. హల్లెలూయా. ఈరోజు మన పరిస్థితి కూడా అలానే ఉంటుంది. వచ్చిన శాలరీ సరిపోవట్లే, కుటుంబ పోషణ ఎక్కువైపోతుంది, ఎక్కడ చూసిన సమస్యలే, ఎక్కడ చూసిన అప్పుల బాధలే, ఎక్కడ చూసిన నెమ్మది లేదు. దేవుడు వాగ్దానం చేశాడు కదా, నువ్వు అప్పించేవాడిగా ఉంటావు కానీ అప్పు తీసుకోలేదు. ఎక్కడ నెరవేరుతుందా వాగ్దానము? నీ కుటుంబంలో, నీ జీవితంలో నెరవేరుతుందా అంటే క్వశ్చన్ మార్కే, ఆల్ క్వశ్చన్ మార్క్. హల్లెలూయా. ఈ క్వశ్చన్ మార్క్స్ అన్ని మనలో నుండి రిమూవ్ కావాలంటే నువ్వు ఆయన వాక్యాన్ని చేత పట్టుకో, ఆ విలువైన మాటలను నమ్ము. హల్లెలూయా. వారి జీవితమే చక్కలేనప్పుడు, వారి కుటుంబమే చక్కలేనప్పుడు, వారి వ్యక్తిగత జీవితంలోనే దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోకుండా రాత్రంతా ప్రయాసపడి పడి 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 ఉన్న వారికి యేసు ప్రత్యక్షమై కాస్త ఇంకాస్త ధోరణి లోపలికి తీసుకెళ్ళు, నేను విస్తారమైన చేపలను పట్టుటకు నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు ఆశీర్వదించారు. ఈరోజు మన కుటుంబాలను కూడా ఆ విధంగా దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఈరోజు మన కుటుంబంలో కూడా అదే విధంగా దేవుడు గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. నీ అంశాలని, బలహీనమైన నీ అంశాలని దేవుడు బలపరిచి ఇతరులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. అది ఎలా సాధ్యం అవుతుందంటే ఆ శక్తి కలిగిన మాటలు వినడము ద్వారా, హృదయములో భద్రపరచుకోవడము ద్వారానే. హల్లెలూయా. కింద చదువుమా. తమ పాలివారు వచ్చి సహాయం చేయవాలని వారితో సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నేను ఇప్పుడు ఎవరినయ్యా, నేను పాపాత్ముడను. ఎందుకు ఈయన ఆ విధంగా అనుకుంటున్నాడు అని చెప్పి మనం ఆలోచిస్తే అతడి హృదయంలో ఒక పశ్చాత్తాపం కలిగింది. హల్లెలూయా. ఒక శుద్ధీకరణ, దేవుడు చేసే కార్యములను అతను చూసి ఆశ్చర్యపోయి, ఇంత సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన నిన్ను మేము విడిచిపెట్టి ఈరోజు చేపలను పడుతున్నాం, ఈరోజు వలలను వేసుకుంటున్నాం అయ్యా. అసాధ్యమైన కార్యములను సాధ్యపరిచే దేవుడు ఆయన నిన్ను విడిచిపెట్టి ఈరోజు వ్యాపారాలు, ఈరోజు ఉద్యోగాలు, ఈరోజు పనులు, ఈరోజు మా సొంత కార్యాలను చూసుకుంటున్నాం అని చెప్పి అక్కడ పేతురు మోకాలపై నుండి కన్నీరు కార్తి ఆయన పశ్చాత్తాప పడితే అక్కడ కింద దేవుడు చక్కటి మాట చెప్పాడు. చదువు. ఏలయనగా
ఉమ్. విస్మయము నొందిరి. ఉమ్. ఆలకుల సీమోనుతో కూడా బాలికలైన జెబెదయి కుమారులకు ఆ. యాకోబును ఉమ్. యోహాను విస్మయమొందిరి. ఉమ్. అందుకు యేసు ఆ, భయపడకుము, భయపడకుము, ఇప్పటి నుండి మనుషులను పట్టువాడనై ఆ, యుందువని ఉమ్. సీమోనుతో చెప్పెను. హల్లెలూయా. ఇప్పుడు ఇతనికి ఇచ్చిన డ్యూటీ ఏంటి? అసలు పేతురు, సీమోన్ పేతురు డ్యూటీ ఏంటి? చేపలను పట్టడమా? హల్లెలూయా. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి క్లియర్ గా. ఆదివారం మన డ్యూటీ ఏంటి? దేవుడు మందిరం రావడం మన డ్యూటీ. దేవుడు మందిరాన్ని మానుకొని మనం పోయి ఎక్కడో డ్యూటీ చేస్తే దేవుడు మనకు విస్తారమైన దీవెన ఇస్తాడా? ఆశీర్వాదాలను ఇస్తాడా? మన జీవితంలో సమాధానం ఇస్తాడా? ఇవ్వడు. ఇక్కడ సీమోను పేతురు డ్యూటీ ఏంటి? మనుషులను పట్టే చాలర్లుగా దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. అతన్ని వాడుకోవాలని ఒక ఉద్దేశము, ప్రణాళిక ప్రభు అయిన యేసుక్రీస్తుది ఉంది. కానీ వీళ్ళేం చేస్తున్నారు? చేపలు వలేస్తున్నారు. హల్లెలూయా. ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడినా కూడా, ఎన్నిసార్లు దేవుడు నేను దర్శించినా కూడా, ఎన్నిసార్లు దేవుడు నేను ఖండించినా కూడా ఈరోజు వినట్లేదు. నువ్వు వినకపోవడం ద్వారా దేవుడు ఆశీర్వాదాలను కోల్పోతున్నాడు. అతడు సీమోను పుత్రుడు అక్కడ పశ్చాత్తాపపడ్డాడు, కన్నీరు గార్చాడు, గోజాడాడు. అయ్యా, నా బుద్ధి వచ్చిందయ్యా, నా బుద్ధి తక్కువైపోయింది, నీ చేపలు పట్టడానికి వచ్చాడయ్యా. అతను నా పట్ల నీ ఉద్దేశము, నీ ప్రణాళిక ఏమైందో నేను గ్రహించలేక తొందరపడ్డానయ్యా అని చెప్పి అతడు అప్పటికప్పుడే శుద్ధీకరించుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనకు అలాంటి హృదయం ఉందా? అలాంటి మనస్సు ఉందా? శుద్ధీకరణ మనసు ఉండట్లే. తప్పు చేసినమా? చేసినది. దేవుడు మాట్లాడా? మాట్లాడాడు. మాట్లాడిన 10 నిమిషాలే హృదయం ఉంటుంది, తర్వాత మర్చిపోతారు. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే చదవండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున కలకల మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, వారు ఇప్పుడు ఏం చేశారంట? ఆయనను లేపారంట. అయ్యలు ప్రయాణం చేసి వెళ్తున్న సముద్రంలో ఒక దోణి మీద పెద్ద వలలు వచ్చేసాయంట. దోణి మునిగిపోతున్న సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొద్దిగా అలసట తీసుకుంటున్నారు. అక్కడ ఏం చేస్తున్నారమ్మా? అలసట తీసుకుంటున్నారు. అక్కడ తీసుకుంటున్న సమయంలో వీరు వెళ్ళారంట యేసు ప్రభు దగ్గరికి. వెళ్ళి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, ఏం లేదా? ఇప్పుడు ఆయననే ప్రశ్నిస్తున్నారు. ఇక కొంతమంది దేవుడిని ప్రశ్నించే వాళ్ళు అయిపోయారు, దైవ సేవకులని ప్రశ్నించే వాళ్ళు అయిపోయారు. హల్లెలూయా. ఏ గడియలో ఏమి సంభవిస్తుందో అది ఆయనకు తెలుసు. ఏ పరిస్థితిలో ఎలా, ఎవరిని ఏ విధంగా దేవుడు హెచ్చించాలో, ఎలా గణపరచాలో ఆయనకు తెలుసు. ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారు? భయపడి చిన్న చిన్న కార్యాలు, చిన్న చిన్న పరిస్థితులు కుటుంబంలో, జీవితంలో, మీ జీవితంలో జరగాలని భయపడాల్సిన అవసరం లేదు. నా బోధకుడు నా పక్షంగా ఉన్నాడు. ఆమేన్. నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా ఆయన చూచుకుంటాడు. హల్లెలూయా. అక్కడ వీళ్ళు భయపడి కంగారుతో, అయ్యా మేము చచ్చిపోతున్నామయ్యా, నీకు చింత లేదా? నీకు ఆలోచన లేదా? నువ్వు బోధకుడివే కదా, మమ్మల్ని చంపడానికి ఒక దోణిలో తీసుకొచ్చావా? అక్కడ ఎన్ని సంభాషణలు అయ్యాయో. అప్పుడు యేసు లేచి గాలిని ఏం చేసేవాడు? గద్దించి మిక్కిలి నిమ్మలమాయెను. హల్లెలూయా. ఇప్పుడు దేని గద్దించాడు ఆయన? గాలిని గద్దించిన దేవుడు. అది దేని ద్వారా? ఆయన నోటిలో
నోటిలో నుండి వచ్చిన శక్తి కలిగిన మాట. హల్లెలూయా. ఆయన మాట వలన దేవుడు కానాను విందులో కార్యం చేశాడు. ఆయన మాట వలన పేతురు జీవితంలో దేవుడు కార్యం చేశాడు. ఆయన మాట వలన ఈ యొక్క సముద్రంలో గాలి తుఫాను చేత కొట్టబడుతున్న ఈ ప్రజల జీవితంలో దేవుడు కార్యం చేశాడు. మరి నీ జీవితంలో ఎందుకు కార్యం చేయట్లేదు? హల్లెలూయా. మాటలు వినడము తక్కువ. ఏ మాటలు? దేవుడి మాటలు. దేవుడి మాటలు వినడం చాలా తక్కువ ఈ రోజులలో దేవుడి బిడ్డలకు. ముసలమ్మ ముచ్చట్లు వినడానికి టైం ఎక్కువ. హల్లెలూయా. ఈరోజు పక్క వాళ్ళ ఇంట్లో ఏం గురుండిరో, పక్క వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో, పక్క వాళ్ళ ఇంట్లో ఏం విషయం అయిందో, ఎదుటి వాళ్ళ ఇంట్లో ఏమైందో ఇవన్నీ తెలుసుకోవడానికి చెవులు పెడతారు. ఇట్లా వాళ్ళ వీళ్ళ విషయాలు తెలుసుకొని వాళ్ళ వీళ్ళ మాటలు వినుకుంటే మీరేం బాగుపడతారో? నీ కుటుంబము, నీ జీవితము బాగుపడాలి అంటే మనుషుల మాటలు కాదు, దేవుడి మాటలు, దేవుడి స్వరమినో. అప్పుడు దేవుడు మన పక్షంగా కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఆయన మాటలు ఎలాంటి శక్తి కలిగినవి, అసాధ్యమైన కార్యములని సాధ్యపరిచేవి. నెమ్మది లేని నీ జీవితంలో నెమ్మదిని దయచేశాడు. చుట్టుపొట్టు వారి మాటలు వింటే హృదయం గుంజుకుంటుంది, బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది, రోదన కలుగుతుంది. ఒక స్త్రీ ఉంది బైబిల్లో, 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ. ఆ వ్యాధి చేత, ఆ బాధ చేత బాధపడుతున్న స్త్రీ కన్నీరు కారుస్తుంది. ఆమెకి ఎన్నో కోట్లు, లక్షల ఆస్తులు, అంతస్తులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరూ ఉన్నారు. ఆమెకు వచ్చిన పరిస్థితిని బట్టి, ఆమెకు వచ్చిన వ్యాధిని బట్టి, ఆమెకు వచ్చిన రోగాన్ని బట్టి వారందరూ ఏమైపోయారు? విడిచిపెట్టి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఆమె బాధ, దుఃఖము, వేదన ఎవరితోనే చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో కృంగిపోతున్న సమయంలో యేసు సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన మాట ద్వారా కార్యం జరుగుతుంది అని చెప్పి అక్కడున్న ప్రజలు చెప్పగానే ఆమె నమ్మింది. ఈ రోజుల్లో నీ పక్షంగా ఉంటాను, నీతోను ఉంటాను, నీతో కలిసి ఉంటాను, నీ కొరకు జీవిస్తాను, నేను వెంబడిస్తాను అని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేస్తారు, ఎన్నో మాటలు చెప్తారు, ఎంతగా మనల్ని ధైర్యపరుస్తారు. కానీ ఆపదలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, పరిస్థితులు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఆమెకున్నవన్నీ అమ్మేసుకుంది. ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి సంప్రదించినా కూడా, వారి దగ్గరికి వెళ్ళి ఎంత ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా ఆమె రోగము బాగుపడలే, ఆమె జీవితం సరిగాలే. ఎక్కడొస్తే ఆమె బాగుపడ్డది, ఎక్కడొస్తే ఆమె జీవితం సరిచేయబడ్డది అంటే యేసు దగ్గరికి. హల్లెలూయా. అందరూ యేసు మాటలో శక్తి ఉంటది, ఆయన ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలందరూ చెప్పినా కూడా ఈమెలో ఒక విశ్వాసం కలిగింది. ఆయన మాట వలన కాదు, ఆయన ప్రార్థన వలన కాదు, ఆయన కంటి చూపు వలన కాదు, ఆయన వస్త్రపు చెంగు తాకితే నాకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. ఆమె ఒక నమ్మకము. ఈరోజు ఆ నమ్మకం నీకుందా? ఆ నమ్మకం నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉందా? పరిస్థితుల వైపు ఏం చూస్తున్నారు, పరిస్థితుల వైపు ఏం వెళ్తున్నారు, పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఈ యొక్క 12 సంవత్సరాల నుండి బాధపడుతున్న స్త్రీ యేసు వైపు చూసింది. ఆయన వస్త్రపు చెంగుని ఎప్పుడైతే ముట్టిందో అప్పుడు ఆమెకున్న వ్యాధి విడిచిపెట్టిపోయింది, ఆమెకున్న దరిద్రత పోయింది, ఆమెకున్న అవమానాలు తొలగిపోయబడ్డాయి, ఆమెకున్న నిందలు తొలగిపోయబడ్డాయి. ఆమె జీవితంలో ఒక నెమ్మదిని దేవుడు దయచేశాడు, వారి కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా
సముద్రంలో ప్రయాణంలో ఉంటున్నాం. అంతవరకు మనతో ఎవరు రారు, అంతవరకు మనతో ఎవరు కలిసి ఉండరు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు తప్ప మన క్షేమం ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. అక్కడ ఉన్న స్త్రీ జీవితంలో కూడా 12 సంవత్సరాల నుండి బాధపడుతున్న స్త్రీ జీవితంలో కూడా ఎందరో బంధువులు, రక్తతంతులు, స్నేహితులు, ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు ఎన్ని ఉన్నా కూడా అందరూ ఆమెను విడిచిపెట్టి అనాథగా విడిచిపెట్టారు. ఆ అనాథగా విడిచిపెట్టిన స్త్రీని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆమెకు స్వస్థతని దేవుడు కనిపించాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనాథమని బాధపడుతున్నావా, కృంగిపోతున్నావా, చింతిస్తున్నావా? ఎవరు నిన్ను విడిచిపెట్టినా కూడా ఆయన మనల్ని విడువని దేవుడు, ఎడపాయని దేవుడు, మన జీవితంలో కార్యాలని సఫలపరిచే దేవుడు. మనుషులు చూటుపోటు మాటల చేత, క్రియల చేత వారు మనల్ని గాయపరిచిన, దుఃఖపరిచిన, ఎంత మనల్ని హింసించినా కూడా ఆయన మనకు నెమ్మదిని దయచేసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ మాటలను మనం వినాలి. ఆ మాటలను మనం వింటే మన పక్షంగా దేవుడు కార్యం చేసి నువ్వు ఎంత కృంగిపోయినా కూడా కృంగిన వేళలో నీకు లేవనెత్తాడు. ఆదరణ లేని నీకు ఒక ఆదరణ దయచేస్తాడు. తండ్రి వలె, తల్లి వలె తోడుగా ఉండి చక్కటి ఆలోచన ఇచ్చి నువ్వు నడవవలసిన మార్గంలో ఆయన నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 18 నుండి 25. ఉదయకాల పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవపక్కకు ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూసి రాగా దాని యందు ఆకులు తప్ప. ఇప్పుడు ఏమున్నాయట? అంజూరపు చెట్టుకు ఆకులే ఉన్నాయి. అంజూరపు చెట్టుకు త్రోపక్కల ఉన్న అంజూరు చెట్టుని ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి చూస్తే దీనికి ఫలాలు ఉంటాయేమో, ఆకలి అవుతుంది కదా తిందాము అనుకొని చెప్పి ఆ చెట్టు దగ్గర రాగానే దానికి ఏమున్నాయంట? ఆకులే, ఫలాలు లేవు. ఈ రోజులలో దేవుడు కూడా మన చెట్టు అయ్యున్న మన దగ్గరికి వస్తున్నాడు, మొక్క అయ్యున్న మన దగ్గరికి వస్తున్నాడు దేవుడు. ఈరోజు నీలో ఫలాలు ఉంటున్నాయా? చూస్తే పచ్చగా ఆమె క్రిస్టియన్. క్రిస్టియన్. దేవుణ్ణి నేను అంగీకరించాను, దేవుణ్ణి నేను విశ్వసించాను, చర్చికి వెళ్తాను, ప్రార్థన చేస్తాను, పాటలు పాడతాను, భక్తి చేస్తాను, అన్ని చేస్తాను, కానీ నాలో ఏమి లేవు, ఫలాలు లేవు. హల్లెలూయా. అక్కడ మొక్క చూస్తే పచ్చగా అక్కడ మెరిచిపోతుంది. ఆ పచ్చకున్న మొక్కని యేసు ప్రభు చూసి అరే ఇది పైకి చూస్తేనే షో చేస్తుంది కానీ లోపలంతా కుళ్ళిపోయినట్టే ఉంది దీని జీవితం. సమాధి కొట్టిన, సున్నము కొట్టిన సమాధుల వలె మనం ఉంటున్నాము. సమాజులకు సున్నం కొట్టినట్టే ఉంది మన జీవితాలు కూడా. ఈరోజు లోపలంతా కుళ్ళు, కృతృత్వము, మొత్తం అంతా కపటమైన హృదయాన్ని పెట్టుకొని పైకి మాత్రం ఎలా ఉన్నాము? సున్నం కొట్టిన సమాధిలాగా ఉంది. అలాంటి వారిని దేవుడు ఏమంటున్నాడు? కింద వచనంలో చదువురాము. దానిని చూసి ఇక మీదట ఎన్నటికి ఇప్పుడు ఏమైందంట? అంజూరపు చెట్టు ఎండిపోయింది. ఆయన మాట చెప్తే మనం ఎంత వాళ్ళు, ఆయన మాట ధర ఒక్క మాట, అరే నీ బతుకు ఇంతే, నువ్వు స్తోత్రమన్నావు అనుకో, ఉంటామా? స్తోత్రం అయిపోతాం. లేదు, మన జీవితాలని దేవుడి వాక్యము అనే నీరు మన దగ్గర, మన ఎదుటలో, మన లోన ఉన్నప్పుడే ఆ వాక్యాన్ని అనుసరించి మనము పచ్చని చెట్టు వల్ల ఎదిగి ఫలమిచ్చు చెట్టు వల్లే మార్చబడాలి. ఫలమిచ్చు చెట్టు వల్లే ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా
కార్యాలు చేస్తాడు, ఆ మాటల ద్వారా శపించడం కూడా చేస్తాడు. అర్థమవుతుందా? ఆయన చెప్పిన మాటకు విధేయత చూపించండి, లోబడండి. ఆయన మాటల్లో శక్తి కలుగుతుంది, ఆయన మాటల్లో నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. చదువు. శిష్యులు అది చూసి ఆశ్చర్యపడి శిష్యులు అది చూసి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు భూమిపైన ఎండిపోయినని చెప్పుకొనిరి. అందుకు యేసు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల, ఇప్పుడు ఏం కలిగి? విశ్వాసం కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని, ఈ అంజూరపు చెట్టుకు జరిగిన, ఫర్ ఎగ్జాంపుల్ గా అక్కడ చూపించాడు ప్రభు యేసుక్రీస్తు. ఫర్ ఎగ్జాంపుల్ గా, అరే బాబు, నువ్వు దేవుని నమ్ముతున్నావు, నన్ను వెంబడిస్తున్నాను, నేను చేస్తున్న కార్యాలను మీరు చూస్తున్నారు, నన్ను కూడా వెంబడిస్తున్నారు అని చెప్పి సంతోషించి గంతులు వేయకండి. నీ విశ్వాసము సరిగ్గా లేకపోతే, నీ ఆత్మీయత సరిగ్గా లేకపోతే, నీ పరిశుద్ధత సరిగ్గా లేకపోతే, నీ పరిస్థితి కూడా ఈ యొక్క అంజూరపు చెట్టు వలె అవుతుంది. నీ జీవితం కూడా అంజూరపు చెట్టు వలె అవుతుంది. ఆ అంజూరపు చెట్టుని ఫర్ ఎగ్జాంపుల్ గా అక్కడ పెట్టాడు దేవుడు. అదే నువ్వు విశ్వాసం కలిగి నువ్వు నా సన్నిధిలో ప్రార్థిస్తే, చదువుమా, జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయుదుగాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు విశ్వాసం కలిగి నువ్వు జీవిస్తే, విశ్వాసం కలిగి నువ్వు ఆయన వెంబడిస్తే, విశ్వాసం కలిగి నువ్వు ప్రభు సన్నిధిలో కనిపిస్తే, ఈ యొక్క కొండని నువ్వు యేసు నామములో ఇక్కడికి వెళ్ళి సముద్రంలో పడు అంటే అది పడుతుంది. హల్లెలూయా. అది ఎలా సాధ్యమవుతుంది అంటే విశ్వాసము ద్వారా. ఆ అంజూరపు చెట్టు ఎండిపోవడానికి కారణమేంది? ఆ అంజూరపు చెట్టులో ఫలాలు రాకపోవడానికి కారణమేంది? ఆ అంజూరపు చెట్టు ఇతరులకు ఆశీర్వాదకరంగా, ఇతరులకు ఆహారం ఇచ్చే విధంగా లేకపోవడానికి కారణం ఏంటంటే ఆ చెట్టులో విశ్వాసము లేదు. ఈరోజు నీ జీవితంలో విశ్వాసం ఉందా? చూస్తే పచ్చగా కనిపిస్తున్నాం, లోపల ఏం లేదు, విశ్వాసం లేదు. అంటే విశ్వాసములకు కర్త దాన్ని కొనసాగించు, యేసు వైపు చూడు. అసాధ్యమైన కార్యములను మన జీవితంలో సాధ్యపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం. ఆయన కపెర్నహూములోకి ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, నా దాసుడు ఇప్పుడు ఏమై ఉన్నాడు? అక్కడ పక్షవాయువు కలిగిన వాడై, రోగము కలిగి ఉన్నవాడై మంచం మీద పడిపోయి ఉన్నాడయ్యా. అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను ఇప్పుడు ఎవరిని కాదు, పాత్రుడిని కాదు. నీ మాట, ఆ మాట ఏ మాట? శక్తి కలిగిన మాట. హల్లెలూయా. మా తమ్ముళ్ళు అప్పుల్లో బాగా పాడుతుండే ఈ పాట. ఈ పాట బాగా పాడుతుండే. ఇప్పుడు ఏమైపోయిందేమో, ఆ పాట వాడట్లేదు. అయ్యాలకు బాగా సోమరులు అవుతుంది. మధ్య యేసయ్య నామంలో నమ్మితే చాలు, నీవు ఏన మామూలు వండుకోవట్లేదు. హల్లెలూయా. పాట పాడట్రా బాబు అంటే ఒకరి వస్తున్నాయి. నేను డ్రమ్ము కొడతా, ఇంకొకటి పోతాడు, కొట్టోడు ఆడు ఇతనే ఉంటాడు, నేను కాంబో ఎక్కుతా. హల్లెలూయా. పాటలు వాడడంలో, మందిరంలో వాడబడడంలో ఇంట్లో ఒక శక్తి ఉంటుంది, ఒక బలం ఉంటుంది, ఒక అభిషేకం ఉంటుంది. దేవుడు ఒక పాత్రగా నిన్ను వాడుకుంటాడు. సోము
సోమరిలుగా ఉంటే స్తోత్రం అయిపోతారు. ఈ రోజు మామూలు ఎన్ని గంటలే చదువుతారమ్మా. యూతే యంగ్ యూత్ నంబర్ 1 యూత్. యేసుక్రీస్తు ప్రార్థన మందిరం దేవర్యాంశాల్లో ఉన్న యూత్ నంబర్ 1. ప్రేయర్ 9 o'clock అయితే అవ్వాలి. ఎగ్జాక్ట్లీ 8:15కి వచ్చారు. హల్లెలూయా. 8:15కి వచ్చారు అంతేగా. హల్లెలూయా. అంటే దానికి ఒక గంట పొడిగించుకోండి. ఇక 9:15, 9:20కి వచ్చారు. ఏమైందిరా అంటే అన్న నిద్రపోయినా. సమయానికి రావాలి. సమయానికి వచ్చి పరిచర్యలో వాడబడితే నీ యవ్వన దశ, నీ యవ్వన జీవితము ఆశీర్వాదకరంగా ఉంటది. వచ్చే ఆదివారం నుండి యవనస్తులు ఒక 10 నిమిషాల ముందే మందిలో కనిపించారు. ఒక తల్లి గారు యవనస్తురాలు కాదామే, చూస్తే ఎవరిలా ఉంటది, యవనస్తురాల్లాగా మొదటిగా ఆయన సన్నిధిలో కనిపిస్తారు. ఆమె అలాంటి మనసు ఉండాలి. చూస్తే ఆమెకు పని బాట లేదనుకోగలరు. ఆమెకు విస్తారమైన పనులున్నాయి, విస్తారమైన బాధ్యతలు ఉన్నాయి ఆమెకు. అవన్నీ విడిచిపెట్టి మొదటిగా నేను దేవుడి మందిరానికి వెళ్ళాలి. ఆమె కొంతమందికి చర్చికి వచ్చే టైంకే గిన్నెలు తవ్వుకో, టిఫిన్లు చేసినాం కదా, ప్లేట్లు కడిగేళ్ళో, ఇల్లు చేసేళ్ళో, పనులు అప్పుడే విస్తారమైన పనులు. మా అయ్యలు కూడా అట్లనే చేస్తారేమో ఇంట్లో. పాపం తల్లు చేస్తలేరేమో, పిల్లలు చేస్తున్నారు. విస్తారమైన పనులు పెట్టుకొని రాత్రంతా అలసిపోయి ఫోన్లో అలసిపోయి నొక్కి వేళ్ళు నొప్పేసి వాళ్ళు అలసిపోయి పడుకొని ఉదయకాలం లేట్ చేశారు. అదే వచ్చే వారికి ఎలా ఉంటుందో పరిస్థితి. హల్లెలూయా. ఇక్కడ శతాధిపతి విషయంలో మనం ఆలోచించినట్లయితే అతడి దాసుడి గురించి మొరపెడుతున్నాడు, అతడి దాసుడి గురించి కనిపెడుతున్నాడు, అతడి దాసుడి గురించి ఆయన సన్నిధిలో పోరాడుతున్నాడు. అయ్యా, నా దాసుడు ఒక ఆయన ఉన్నాడు అయ్యా, ఆడు పక్షవాయువు కలిగి ఒక రోగం వచ్చి మంచం పైన పడుకొని లేకలేకుంటున్నాడు, అతని నువ్వు స్వస్థపరచు. హల్లెలూయా. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నడు, నేను వస్తున్నాను, అరే తీయండి నడు అని వెంబడించండి శిష్యులు అని చెప్పి అన్నప్పుడు అక్కడ శతాధిపతి, అయ్యా నీవు నా ఇంటికి వచ్చినప్పుడు నేను పాత్రను కాదు. ఎంత దీనత్వం, ఎంత తగ్గింపు, ఎంత మంచి స్వభావం అతనిలో ఉంది. హల్లెలూయా. ఈరోజు అలాంటి స్వభావం మనకుందా? నాకేం తక్కువ? నా బ్యాక్గ్రౌండ్ చెప్తే తాతలు మా పక్కకు ఉన్నాడు. పక్కన ఆయన చూస్తారు గిట్లడు కానీ ఆయన కేటీఆర్ కూడా వెళ్తాడు. లేదు ఆ రోజు ఫోన్లు మాట్లాడతాడంట. చెప్పుమంటే ఇట్లా చెప్తారు. ఇక బ్యాక్గ్రౌండ్ లో మనకు తినడానికి తగ్గ లేకున్నా కూడా గొప్పలు చెప్పుకోవడానికి ఎక్కువ ఉంటది, డబ్బులు కొట్టుకోవడానికి ఎక్కువ ఉంటది. అక్కడ శతాధిపతికి అన్ని ఉన్నా కూడా, అతనికి ఎంతమంది పని వాళ్ళు ఉన్నా కూడా, ఎంతమంది దాస్తులు ఉన్నా కూడా, ఎంత ఆస్తులు ప్రాపర్టీలు ఆయనకి కలిగి ఉన్నా కూడా అతడిలో ఒక దీనత్వము కలిగి ఉన్నాడు. ఈరోజు ఆ దీన మనసును కలిగి ఉన్నాడు. కొద్దిగా ఆత్మీయతలో ఎదుగుతున్నావు అంటే ఆత్మీయ గర్వం వచ్చేస్తుంది. మనకన్నీ తెలిసిపోయాయి. హల్లెలూయా. సముద్రము లాంటి బైబిల్ ఇది. సముద్రం ఇది. ఏదో 4 ముక్కలు తెలియగానే 4 ప్రసంగాలు చేయగానే నాకు అన్ని తెలిసిపోయానని చెప్పి సంబరాలు పడవచ్చు. ఎన్ని తెలిసినా కూడా ఇది చిలుపు ఊట. తవ్వుతూ ఉంటే వస్తూనే ఉంటాయి, ఊట వల్లే వాటర్ లాగా వస్తూనే ఉంటాయి. మర్మాల పుట్ట ఇది. తెలిసింది, నాకు తెలిసిపోయిందని చెప్పి సంబరాలు పడ్డామనుకో, లూసిఫర్ పడిపోయినట్టు పడిపోతాం. ఆ మెసేజ్ ప్రిపేర్ అవుతున్నా, దూతల గురించి ప్రిపేర్ అవుతున్నా, బాగా ఆయన సన్నిధిలో పనిపెడుతున్నా. అయ్యా దూతల గురించి ఏ విధంగా, అసలు దూతలు అంటే ఎవరు, ఎట్లుంటారు, ఏంది వారి పరిస్థితి, వారికి మరణం ఉందా లేదా, వారి మనుషుల గురించి ఏందా, వారి స్త్రీ పురుషులు, ఇవన్నీ స్టడీ చేస్తున్నాను. నవోదినాలో చెప్తా. అందులో ఒక గుంపు వాడున్నాడు, లూసిఫర్. వాడికి ఏంటంటే ఆత్మీయ గర్వం పడిపోయింది. దేవుడిని స్తుతించడం, దేవుడిని ఆరాధించడం, దేవుడి కంటే నేను గొప్పవాడిని
హల్లెలూయా. మనకి ఎంత ఉన్నా కూడా మనం గర్వించొద్దు, అతిశయించకూడదు. ఆయన బలిష్టమైన హస్తం కింద దీన మనసు కలిగి అణిగి ఉండు. దేవుడు నేను గొప్ప చేస్తాడు. హల్లెలూయా. అయితే శతాధిపతి ఆ విధంగా అనగానే అక్కడ మన కింది వచనాల్లో మనం చదివినట్లయితే అక్కడ ఎప్పుడైతే ఆ శతాధిపతి ప్రభు అయిన యేసుక్రీస్తుని వేడుకున్నాడో, ఎప్పుడైతే అయ్యా నీ మాట చాలయ్యా, ఏం చాలు, నీ మాట మాత్రం తెలియ, అక్కడ నా దాసుడు బాగున్నాడు. ఆమె ఆ కింది వచనంలో యేసు, ఆ, ఇక వెళ్ళుము, నీవు వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక. నీకు ఏం చేసిన ప్రకారము, విశ్వసించిన ప్రకారము, నువ్వు అనుకున్న ప్రకారము, నువ్వు ఏ కోరికనైతే కోరుతున్నావో, ఏదైతే నా సన్నిధిలో మనవి చేస్తున్నావో, ఏదైతే నా సన్నిధిలో కోజాడి బ్రతిమలాడావో, నువ్వు ఏది విశ్వసించావో అది నీకు కోరిక నేను సిద్ధింపజేస్తున్నాను. ఆమేన్. అది నీ జీవితంలో నేను నెరవేర్చబోతున్నాను అని చెప్పని అప్పుడు ఆ గడియలోనే ఆ దాసుడు స్వస్థత నొందెను. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దాసుడికి ఏం కలిగిందంట? స్వస్థత. ఇది ఎలా కలిగింది? దేవుడు యేసు నామములో టచ్ హీల్ ఫాదర్ అని చెప్పి ప్రార్థన చేస్తాయిందా మాట వలన. హల్లెలూయా. ఆయన మాటలో శక్తి ఉంటుంది. అక్కడ దాసుని దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. ఆ ఘడియలోనే ఎప్పుడైతే దేవుడు ఆ శతాధిపతి దగ్గరికి వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏ విధంగా వేడుకున్నారో, అయ్యా నా దాసుడు ఈ విధంగా ఉందయ్యా అని చెప్పి ఆ విశ్వాసము ధర అడిగాడు. ఆయన మనవులను ఆలకించి అతడి దాసుని దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ మనవులను ఆలకించి దేవుడు నీ కుటుంబం పక్షంగా కార్యం చేస్తాడు. ఈరోజు దేవుడు నీ ప్రార్థన ఆలకించి, ఆ ప్రార్థన ఎలా ఉండాలి? గర్వంతో కూడినది కాదు, అతిశయంతో కూడినది కాదు. అయ్యా నాకేం తక్కువ అని చెప్పి అతిశయించకూడదు. దీన మనసు కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థించు. దేవుడు నీ కుటుంబంలో, నీ జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మాట నేను ఇంకా చాలా ఉన్నాయి, చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 1 నుండి మనం చదివినట్లయితే, మరియు ఆమె సహోదరి అయిన మార్త ఉమ్, అనువారి గ్రామమైన ఆ. బెతానియాలో ఉన్న ఆ. లాజరు అను ఒకడు రోగి ఆయను ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి ఉమ్. తల వెంట్రుకలతో ఆ. ఆయన పాదములను తుడిచిన ఆ. మరియకు సహోదరుడు, ఉమ్, అతని అక్క చెల్లెళ్ళు, అతని అక్క చెల్లెల్లో ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు నిన్ను ప్రేమించువారు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఉమ్, యేసు అది విని యేసు అది విని ఈ వ్యాధి ఆ, మరణం కొరకు వచ్చినది కాదు గాని ఆ, దేవుని కుమారుడు దాని వలన దేవుడి కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వ్యాధి ఇప్పుడు దేని కోసం వచ్చింది కాదు, మరణం కొరకు వచ్చింది కాదు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే లాజరు కింది వచనంలో మనం గమనించినట్లయితే లాజరు చనిపోయాడు, లాజరు మరణించడం జరిగింది. మరి ఇప్పుడు అక్కడ పైన చెప్పిన మాట ఏంది? ఈ వ్యాధి ఎందుకు వచ్చింది, రోగం ఎందుకు వచ్చింది అంటే మరణం కొరకు కాదని చెప్పాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి ఇక్కడ ఎందుకు చనిపోయాడు? హల్లెలూయా. మనం గమనించినట్లయితే చదవండి 25వ వచనం. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచిన వాడు, మరణమును నేనే, జీవమును నేనే, నాయందు విశ్వాసముంచిన వాడు నాయందు విశ్వాసముంచిన వాడు బ్రతుకును, చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే పునరుత్థానమును నేనే, జీవమును నేనే, నా యందు
మీరు ఏమవుతారు? స్తోత్రం అయిపోతారు, చచ్చిపోతారు. ఎందులో? ఆత్మీయతలో. ఇప్పుడు ఆత్మీయతలో చచ్చిపోయినా కూడా దేవుడు ఏమంటున్నాడంటే పునరుత్థానమును నేనే, జీవమును నేనే, నా యందు చచ్చిపోయిన వాడు, నా యందు నిద్రించిన వాడు మరలా తిరిగి ఏం చేస్తాడు? జన్మిస్తాడు. హల్లెలూయా. ఆయన మాటలు కార్యాలు ఇంకా ఉన్నాయి. అక్కడ లాజరు విషయం చూస్తే 40 నుండి 44 వరకు చదివితే చదవమా. అందుకు యేసు, ఆ. నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని. ఇప్పుడు నువ్వు నమ్మితే అక్కడ ఉన్న అక్కలతో చెప్తున్నారు, లాజరు వాళ్ళ సిస్టర్స్ తో చెప్తున్నారు, అమ్మా మీ తమ్ముడు చనిపోయిందని చెప్పి, లాజరు చనిపోయిందని చెప్పి కృంగిపోకురి, బలహీనులు కాకురి, సొమ్మసిల్లిపోకండి. నేను ఆదిలో మీకు ఏ వాక్యం చెప్పాను? ఈ రోగము మరణం నిమిత్తమే రాలే కానీ దేవుడి మహిమపరచబడడానికి ఇతనికి రోగం కలిగింది అని చెప్తున్నగానే అక్కడ ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు. చదువురా. దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? నమ్మాలి. నమ్మితే నువ్వేం చూస్తావు? దేవుని మహిమ చూతువని. దేవుడు మహిమ. నమ్మకుంటే ఏం చూస్తావు? దరిద్రతకు మనం అనుభవిస్తాం, శాపాన్ని అనుభవిస్తాం. నమ్మాలి. ఎప్పుడైతే మనము నమ్ముతామో అప్పుడు దేవుడి మహిమ ఏందో మనకు తెలియపరచబడుతుంది. దేవుడి కార్యం ఏందో మనము గ్రహించగలుగుతాము. దేవుడి పట్ల మన ఉద్దేశము, ప్రణాళిక ఏమైందో దేవుడి పట్ల అది మనం గ్రహిస్తాం. అవన్నీ నమ్మరు. లోకంలో ఉన్న ముసలమ్మ ముచ్చట్లు చెప్పగానే అవన్నీ నమ్ముతాం. హల్లెలూయా. చదువురా. అంతటా వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని, ఎల్లప్పుడూ అయ్యా నువ్వు ప్రార్థన ఎప్పుడు వింటున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినెను. ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చును. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే లాజరు ఇప్పుడు ఏమైపోయాడంట? చనిపోయాడు. చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు అవుతుంది. పై వచనంలో మనం చూస్తే అది దౌడు వస్తే టైం అయిపోతుంది. పైన వచనాల్లో చూస్తే అయినా చనిపోయినా కూడా చనిపోయిన లాజర్ని దేవుడి మాట చేత బ్రతికించాడు. ఆమె ఈరోజులో డాక్టర్లు కూడా అంటారు, అమ్మా ఇక పని అయిపోయింది, నీ బాడీలో ఏ పార్ట్స్ తగిన పని చేయట్లే, లివర్ చూస్తే అటుంది, కిడ్నీ చూస్తే ఇటుంది, హార్ట్ చూస్తే టక్కు కొట్టుకుంటుంది, ఎప్పుడు సోత్రమవుతావో ఎప్పుడు అవసరమవుతావో తెలియదు అనగానే గుండె పడుతుంది. వారం రోజులు అయ్యేటప్పుడు 2 రోజులనే పోతారు. హల్లెలూయా. వారం రోజులు అయ్యేటప్పుడు 2 రోజులనే పోతారు. ఏంటి? టెన్షన్ ఎందుకు? దండగా యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఉన్నాక మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అక్కడ చచ్చిపోయిన లాజర్ని దేవుడు మరలా బ్రతికింపజేశాడు. జీవము లేని ఆ లాజర్లో జీవాన్ని దేవుడు మరలా పుట్టించాడు. ఆ ఎముకలని దేవుడు మరలా బలపరిచాడు. అతడికున్న బలహీనతల్లో సంపూర్ణ స్వస్థతని దేవుడు మరలా అతడికి దయచేసి ఒక జీవము కలిగిన మానవుడిగా లాజర్ని దేవుడు మార్చాడు. చెప్పండి దేవుడు ఆయన మాటల్లో అంత శక్తి ఉంటుంది. ఆ శక్తిని నువ్వు ఆశ్రయిస్తే దాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆశ్రయించకుంటే అనుభవించు. హల్లెలూయా. కాబట్టి యేసయ్య మాటల్లో ఎంతో శక్తి ఉంటుంది. కానాను ఇందులో కార్యం చేశాడు. చేపల విషయంలో, ఆ ధోనుల విషయంలో కార్యం చేశాడు. శతాధిపతి దాసుల విషయంలో కార్యం చేశాడు.
అనేక గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, చివరికి చచ్చిపోయిన లాజర్ని కూడా దేవుడు బ్రతికింపజేశాడు. ఇవన్నీ ఎలా సాధ్యమైంది అంటే ఆయన మాట వలనే. ఆమె ఆయన మాటని నేను నమ్మి హృదయంలో విశ్వసించి విశ్వాసం కలిగిన నడుచుకుంటే ఆ చెట్టు, ఏ చెట్టు అది? అంజూరపు చెట్టు ఎండిపోయినట్టు నీ జీవితం ఎండిపోదు. నీ జీవితం ఫలించి అభివృద్ధి నువ్వు విస్తరించబడతావు. హల్లెలూయా. ఆయన మాటలు నమ్మండి. దేవుడు మనందరిపైన కృప చూపించి సహాయం చేయనుగాక. ప్రతి ఒక్కరు మోకాలపై ఉండి ప్రార్థన చేస్తుందా? ప్రతి ఒక్కరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు ఆయన శక్తి కలిగిన మాటలను నమ్ముచున్నావా? ఏదో వాక్యాన్ని వింటున్నా అంటే వింటున్నావు, చర్చికి వెళ్తున్నా అంటే వెళ్తున్నావు అన్నట్టే, భక్తి ఉందా అంటే ఉన్నట్టే. అంతేగాని ఆ వాక్యానుసారంగా ఆ విలువైన మాటలను నీ హృదయంలో భద్రపరచుకోవట్లేదు. నీలో ఉన్న విశ్వాసం తగ్గిపోతుంది, విశ్వాసంలో ఎదగలేకపోతున్నావు. ప్రతి ఒక్కరైనా సన్నిధిలో మొరపెట్టండి. అయ్యా, నీ మాటలను నా హృదయంలో భద్రపరుచుకున్న మనసుని దయచేయి, నా హృదయంలో దాచిపెట్టుకున్న మనసుని దయచేయి. తండ్రి, విశ్వాసం కలిగిన వారి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసేవయ్యా. మా జీవితంలో కార్యం చేస్తావే నమ్ముచున్నావు. యేసు నీకు వందనాలు. ఇన్ని రోజులు నీ శక్తి కలిగిన మాటకు మేము దూరంగా వ్యతిరేకంగా జీవించి ఎన్నో ప్రయత్నాలు చేశామయ్యా. తండ్రి, ఇప్పుడు నీ సన్నిధికి వచ్చామయ్యా, నీ సన్నిధిలో మొరపెడుతున్నాము. మా జీవితంలో కార్యం చేయి, మా కుటుంబంలో కార్యం చేయి. నీ యొక్క మాట ద్వారా దేవా అనేక కార్యాలను చేసిన దేవుడు, విస్తారమైన దీవెనలను కుమరించే దేవుడు, అసాధ్యమైన కార్యములని సాధ్యపరిచే దేవుడు నీవు. తండ్రి, నా జీవితంలో కార్యం చేయి యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. హల్లెలూయా. నీ ఉంటే చాలయ్యా, ఈ లోకపు మనుషులు చాలయ్యా. చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఉంటే నాకు చాలు తండ్రి. ఎన్ని బాధలు ఎన్ని నీ
చాలయ్యా నీకుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీకుంటే నాకు బ్రతుకునా మగినా నీ వెంటే నేను ఉంటానేసయ్యా బ్రతుకునా మగినా ఆయని వాడైనాను లోకంలో ఎన్ని ఉన్నా, ఎన్ని ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యము, ధనము, సంపద, తండ్రి, రక్త తంతులు, బంధువులు, స్నేహితులు ఎందరూ ఉన్నా అన్ని వ్యర్థమేనయ్యా, అన్ని వ్యర్థమేనయ్యా. నీ మాట ఉంటే చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. తండ్రి, నువ్వు నా పక్షంగా ఉంటే ఈ లోకంలో నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ప్రార్థన చేయండి. ప్రేరేపణ కలిగిన వారు యేసు స్తోత్రం, స్తోత్రం. మీలో నుండి ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ప్రార్థన. తండ్రి స్తోత్రం. అవునయ్యా, తండ్రి అయ్యా తండ్రి, నీ మాట ద్వారా ఎంత కార్యములు చేశావు అవునయ్యా, అయ్యా. నీ మృతులను లేపావు తండ్రి, నీ మాట ద్వారా యేసయ్యా. అయ్యా, అనేకమైన రోగములు స్వస్థపరిచావు తండ్రి నాయనా. అయ్యా, ఇదిగో తండ్రి, నీ మాటలో ఎన్నో అద్భుతములు ఉన్నాయి తండ్రి నాయనా. ఇదిగో తండ్రి నాయనా, ప్రభువా, మరి తండ్రి, నీ వాక్యంతో మీరు మాతో ఎన్నో మాటలు మాట్లాడారు తండ్రి నాయనా. అయ్యా, వాటిలో ఒక్క మాటతో అయినా మమ్మల్ని సరిచేయండి తండ్రి నాయనా. అయ్యా, ఒక్క మాట మాతో మాట్లాడండి అయ్యా. మా పరిస్థితిని బట్టి మాకు ఒక్కసారి తండ్రి ఒక్క మాటను సెలవేయండి తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి నాయనా. ఈ సంఘములో తండ్రి అనేకమైన విషయాల్లో మీరు సహాయం చేశారు తండ్రి నాయనా. మరణ ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి నాయనా. ఏ ఔషధతో వచ్చిందో మాకు
అయ్యా ఫలించేవారుగా మేము లేమేమో తండ్రి నాయన. అయ్యా ప్రార్థన చేస్తున్న, పాటలు పాడుతున్న, వాక్యములు చదువుతున్న తండ్రి, మా జీవితాల్లో మేము ఫలించలేని స్థితిలో ఉన్నామేమో తండ్రి. అయ్యా నాయనతో మమ్మల్ని పెరిగి వేయకండి అయ్యా. అయ్యా మమ్మల్ని క్షమించండి తండ్రి నాయన. ప్రభువా అయ్యా మాకు ఇచ్చే అవకాశాలు మేము సద్వినియోగం చేసుకునే బిడ్డగా ఉండాలని సహాయం చేయండి దేవా. అయ్యా మమ్మల్ని మేము సరి చేసుకుని తండ్రి, అయ్యా మీ సన్నిధిలో ఎదిగే బిడ్డగా ఉంచండి తండ్రి నాయన. ప్రభువా అయ్యా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తి పరుస్తానన్నారు తండ్రి. అయ్యా అడుగుడి మీకు ఇవ్వడమన్నారు తండ్రి నాయన. అయ్యా ఈ సన్నిధిలో నాయన అడుగుతున్న ప్రతి విజ్ఞాపనకు జవాబుగా ఇచ్చేయండి తండ్రి నాయన. ప్రభువా ఇదిగో తండ్రి నాయన, అయ్యా అనారోగ్య స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తండి తండ్రి. అయ్యా వారు ముట్టండి అయ్యా. ఇప్పుడే స్వస్థత, విడుదల దయచేయండి తండ్రి నాయన. ప్రభువా అయ్యా ఇదిగో తండ్రి ఆర్థికంగా తండ్రి సంఘంలో బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి రాజా. అయ్యా నిత్యులు నూరింతల ఆశీర్వాదములు మీరు దయచేయండి తండ్రి నాయన. అయ్యా ఇదిగో తండ్రి ఉద్యోగాల కొరకు చూస్తున్న వీటిని మీరు దర్శించండి అయ్యా. అయ్యా వివాహాల కొరకు, గర్భఫలము కొరకు తండ్రి నాయన ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారితో మీరు ఒక్క మాట సెలవివ్వండి తండ్రి నాయన. ప్రభువా ఇదిగో తండ్రి వివాహం చేయండి తండ్రి. ఇంకా బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. అయ్యా వారి కుటుంబాలు మీరు తిరిగి కట్టండి తండ్రి. మీకు స్తోత్రములు తండ్రి నాయన. అయ్యా నీ మాట చాలు, నీ చూపు చాలు తండ్రి నాయన. ప్రభువా అయ్యా నువ్వు మాట్లాడకపోతే తండ్రి మేము బ్రతుకలేము తండ్రి నాయన. అయ్యా మేము వ్యర్థమైన వాటితో సమానము తండ్రి నాయన. అయ్యా మా జీవితాన్ని నీ మాటతో మాత్రమే సరిచేయగలము రాజా. అయ్యా మా పరిస్థితులను మీరు ఎరిగిన వారు తండ్రి నాయన. అయ్యా సంఘాన్ని మీరు జ్ఞాపకము చేసుకోండి తండ్రి. ఆకాశపు వాకిట్లను విప్పి తండ్రి నాయన. అయ్యా పట్ట చాలినంత విస్తారమైన దీవెన తండ్రి ఇప్పుడే మీరు కుమ్మరించండి తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి నాయన. ప్రభువా అయ్యా దాసులు చెప్పిన ప్రతి మాటను మేము తండ్రి అయ్యా విడిచిపెట్టక తండ్రి నాయన. ప్రభువా నెమ్మది వేసుకుని ధ్యానించి పాటించే విధంగా ఉంటున్నాము తండ్రి. అయ్యా మీరు మమ్మల్ని ఉంచండి తండ్రి నాయన. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నాయన. అక్కర్లో వసతి ఏమున్నా నీ నామములో దీవించండి తండ్రి నాయన. ప్రార్థన తప్పులు దోషం మీద దయతో క్షమించమని అడుగుచు తండ్రి. నజరేయుడైన యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు లేచిల పడి కానుకలు సమర్పిస్తూ చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. పాట పాడాల్సిన వారు బ్రదర్స్ తో నుండైనా, సిస్టర్స్ తో నుండైనా, ఎవరైనా కానుకల కొరకు పాట పాడండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, కృపగల దేవ, కృపా శిక్ష సంపూర్ణుడా, ఇంతవరకు మమ్మల్ని సజీవ సంఖ్యలో కాపాడి మీ యొక్క మందిరంలో దేవ నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ యొక్క విలువైన మాటలని వినడానికి మీరు మా పైన చూపిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. విన్న వాక్యాంతరంగా ప్రతి ఒక్క పెట్టినట్టుకు సహాయం చేయి. నీ మాటలో ఎంతో శక్తి ఉన్నదయ్యా, అది వారు గ్రహించటకు సహాయం చేయి తండ్రి. విన్న వాక్యాంతరంగా దేవ విశ్వాసంలోను, ఆత్మీయతలోను, పరిశుద్ధతలోను దేవ తండ్రి వారు దినదినము ఎదుగునట్టు సహాయం చేయండి దేవా. నీకు వందనాలు. పిలిపిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వాదించండి, వారి అవసరతలను మీరు తీర్చండి అయ్యా తండ్రి. దక్షిణ భాగంలో దేవ ఇచ్చిన కుటుంబాలలో మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ఇంట్లో ఏ కొద్దిగా లేకుండా సమృద్ధిగా మీరు పోషించి సహాయం చేయండి అయ్యా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మనవులను మీరు ఆలకించి వారి ప్రార్థనకు సమాధానం దయచేయండి. ఏ బిడ్డ ఏ బాధ చేత, దుఃఖము చేత, వేదన చేత వస్తుంది దేవా తండ్రి. నీ మందిరంలో నుండి వెళ్తుండగా దేవా వారి జీవితంలో, వారి కుటుంబంలో దేవా నీ కార్యము జరిపించింది దేవా. నీకు వందనాలయ్యా తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని బలిష్టమైన అర్థమితి నేను ఆశీర్వదిస్తున్నాను తండ్రి. నీ నామంలో ఆశీర్వదించబడును గాక, నీ నామంలో దీవించబడును గాక, నీ నామంలో వర్ణింపబడును గాక. క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని ప్రభువాని సన్నిధిలో నిత్యము పొందుకోదును గాక తండ్రి. మీరే కృప చూపించి సహాయం చేయండి తండ్రి. వెళ్తున్న మార్గంలో నీ కృపాన్ని తల్లితోడండి. మరలా మేము అందరినీ కలుసుకొని నీ నామాన్ని మాయపరిచే కృపని, భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో వేడుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు
కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకు ప్రభు రాకడ పర్యంతరం సదాకాలము తోడైదురుగాక. ఏసు రక్తమే చేయం, ప్రవేశ రక్తమే ఏసు సంతం అపవాదం తండ్రిని కాదని ఎంతో చేయడం కలుగుగాక. హల్లెలూయా.